ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధైన మా తండ్రి, కృపగలిగిన దేవ, నమ్మకమైన మా ప్రభువా, జీవాధిపతి అయిన దేవ, సింహాసనాసనుడైన మా తండ్రి, కృతజ్ఞతాపూర్వకంగా మీ మందిరావరణంలో నీ ప్రజలతో కలిసి ప్రార్థించడానికి, నీ వాక్యపు సహవాసము కలిగి ఉండడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన కర్ణమును బట్టి నీకు స్తోత్రాలు. నీ కార్యములు భూమి మీద నీకు మహిమార్థంగా జరిగించడానికి ఇష్టపడుతున్నందుకే నీకు స్తోత్రాలు. పరలోకమందు మీ చిత్తాన్ని నెరవేర్చున్నలాగా భూమి మీద కూడా మీ చిత్తాన్ని నెరవేర్చబట్టుకై జ్ఞాపకం చేసుకుంటామని ప్రార్థిస్తున్నాం. అపవాది తనకు సమయం కొంచెమే ఎరిగినవాడే దేవుని మృంగజనాన్ని విరుచి తిరుగుతున్నటువంటి దినములలో ప్రభువా మా యొక్క విశ్వాసమును కాపాడుకున్నట్టుకై జ్ఞాపకం చేసుకుంటారండి, బలపరుస్తారండి. దేవాని సన్నిధిలో యోగ్యమైనటువంటి విధానములో మేము బ్రతుకున్నట్లుగా, జీవించినట్లుగా సహాయం చేయండి. మా జీవితములను బలపరుస్తారండి, మా హృదయములను ఉరికొల్పండి, మా అంతరంగంలో నూతనమైనటువంటి కార్యమును జరిగించండి. నీ వాక్యపు బలము అనుగ్రహించండి, వాక్య సత్యములో మమ్మల్ని కట్టండి. ప్రభా, నీ వాక్యమే సత్యము కనుక ప్రభా, వాక్య సంబంధమైన సత్యములో మేము కట్టబడుతూ ఆధ్యాత్మికంగా ఎదుగుట కొరకై మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారండి. నీ కృపా సత్యములు మాకు మెండుగా అనుగ్రహిస్తారండి. ప్రభా, ఈ దినము బైబిల్ స్టడీ కొరకై నడిపించిన మా ప్రియులందరిని బట్టి నీకు స్తోత్రాలు. కావలసిన వారిని కూడా త్వరపెట్టి ప్రేరేపించి తీసుకురండి. పాటలు, వాక్యము, పరిచర్య అంతటిని కూడా ఆశీర్వాదకరంగా చేయండి. ముఖ్యంగా మా ప్రభా తండ్రి, మావలే ప్రాంతాల్లో కూడిన ప్రజల మధ్య మీ నామనికి మహిమ తెచ్చుకోనండి. ఏప్రిల్లో జరుగుతున్న పరిచర్యను ఆశీర్వదించండి. దేవ, బలహీనలను బలపరుస్తురండి, సహాయం చేయండి. నాయన కనికరించమని దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచం అంతట్లో కూడా నీ ప్రజలైన వారిని బలపరుస్తురండి. ప్రభా, సహాయం చేయము. శాలంలోని సంఘమును మమ్మను మీ చేతుల్లో పెట్టుకొని చూస్తూ, తీస్తూ, ఆరాధిస్తూ, నేను గనపరుస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, పవిత్రమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాడు సంఖ్య 355 పాడుకుంటూ 355. सर्वाधिकारी क्रिस्ते
523.
ఐశ్వర్యముతో నింపు మిమ్ము ఉదిమి వరకు మిమ్ము మోయువాడు. ఐశ్వర్యముతో నింపు మిమ్ము ఉదిమి వరకు మిమ్ము మోయువాడు. మన ప్రభువైన యేసునందు, మన ప్రభువైన యేసునందు అధికముగా ఫలించుడి, అధికముగా ఫలించుడి. మీరు బహుగా ఫలించినచో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండెదరు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండెదరు. ఆడేదారు మూగవారు గ్రంథులు వేసెదరు కొంటివారు. ఆడేదారు మూగవారు గ్రంథులు వేసెదరు కొంటివారు. పొగడేదారు ప్రజలెల్లారు ప్రభుని ఆశ్చర్య కార్యములను. పొగడేదారు ప్రజలెల్లారు ప్రభుని ఆశ్చర్య కార్యములను. మహిమా ఘనత చెల్లించుచు, మహిమా ఘనత చెల్లించుచు హల్లెలూయా పాడేదారు, హల్లెలూయా పాడేదారు. మీరు బహుగా ఫలించినచో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండెదరు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండెదరు. మరి ఒక పాట పాడుకుంటూ 387 పాట సంఖ్య 387 పాడుకుంటూ కరుణమును వీడకుము కృప
శిక్షకై నియమించెను. తామసము చేయకుము, తరుణమును వీడకుము, కృపతో నిన్ను రక్షించును, కృపతో రమ్మనిను. యేసునంగీకరించు వారలను చేయను సుఖులుగా, ఎల్లరకును విలు చేసేను, పిలుచుచున్నాడిప్పుడు. యేసునంగీకరించు వారలను చేయను సుఖులుగా, ఎల్లరను పిలుచుచున్నాడిప్పుడు. తామసము చేయకుము, తరుణమును వీడకుము, కృపతో నిన్ను రక్షించును, కృపతో రమ్మనిను. హల్లెలూయా పాట పాడెదము, చల్లని ఆత్మ వలన నాకుని నీవు వెదకినా, సాధుగా నీవురానిచ్చును. హల్లెలూయా పాట పాడెదము, చల్లని ఆత్మ వలన నాకుని నీవు వెదకినా, సాధుగా నీవురానిచ్చును. తామసము చేయకుము, తరుణమును వీడకుము, కృపతో నిన్ను రక్షించును, కృపతో రమ్మనిను. కృపతో నిన్ను రక్షించును, కృపతో రమ్మనిను. బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకుంటూ బలబలి మాట బంగారు మాట అనే పాట పాడుకుంటూ భలే భలే మాట బైబిల్ మాట యేసు మాట, భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్ మాట యేసు మాట. బైబిల్ స్టడీ నిమిత్తమై మనం ధ్యానం చేసుకుంటున్న అంశం సంఖ్యాకాండం 33వ అధ్యాయము. సంఖ్యాకాండము 33వ అధ్యాయం.
9-10 వచనాలు అందరం చదువుదాం. 9వ వచనం మాత్రమే చదువుదాం. ఏలీములో 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను, అక్కడ దిగిరి. మొదటి వచనం కూడా చదువుదాం. మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన ఇజ్రాయేలీలు చేసిన ప్రయాణములు ఇవి. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారం వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను వ్రాసి, వారి సంచార క్రమముల ప్రకారం వారి ప్రయాణములు ఇవి. ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, కృపగలిగిన దేవ, ఇంతవరకు కూడా మీరు చేసిన సహాయంకే వందనములు. వాటి ద్వారా నిన్ను కనపరిచేటువంటి కృపనిచ్చినారు. దయగల మా తండ్రి, దినం బైబిల్ స్టడీ కొరకై రాగలిగిన వీరందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కావాల్సిన వారిని దగ్గర పెట్టి తీసుకురండి ప్రభువా. ఈ సన్నిధిలో మా అక్కడ తీర్చండి. మీరు అక్కడ బహు సమీపంగా ఉంటున్నది. లోకంలో ఎన్నో పరిస్థితులు, ఘోరమైన సంఘటనలు, అనేకమైన మా యొక్క విశ్వాసమునకు పరీక్షలు ఎన్నో సంబంధమే తండ్రి. ఆ పరీక్షా సంబంధమైనటువంటి పరిస్థితులు సంభవిస్తూ ఉంటుండగా మా యొక్క జీవితాన్ని మెరుగుగా మీరు అక్కడ కొరకే సిద్ధపరచుకున్నట్టుకు జ్ఞాపకం చేసుకుంటురండి. ఐక్యదాసును మరుగుపరిచి మీ వాక్యంలో నుంచి మీరే మాట్లాడుతురండి ప్రభువా. మా హృదయములను నూతనపరచండి, సిద్ధపరచండి ప్రభువా. సహాయం చేయమని నిష్ప్రయోజకులమైన దాసును ప్రభువా కనికరించమని, మీరు ఏదైనా మాతో మాట్లాడితే మేము తండ్రి మేలు పొందగలము. కాబట్టి మీ కృపాక్షేమములు సదాకారము మా వెంట వచ్చినట్లుగా సహాయం చేయండి. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మనము గత దినములలో నుంచి బైబిల్ స్టడీ కొరకు సంఖ్యాకాండము 33వ అధ్యాయమును ఆధారం చేసుకుని దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీల యొక్క ప్రయాణములను గురించి ధ్యానిస్తూ ఉంటున్నాం. వారు రామశేషు అనేటువంటి ఆ ప్రదేశంలో నుండి బయలుదేరి ఏలీము వరకు వచ్చిన ఆ సందర్భాలన్నీ కూడా ధ్యానం చేస్తూ వచ్చారు. ఏలీములో వారు 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను వారు కనుగొన్నారు. నిజంగా దేవుని పిల్లలు ఆయా స్థలాలలో నిలిచి వారు దేవుని యొక్క మార్గాలను గుర్తుపట్టవలసినటువంటి వారు. ఏలీము అనేటువంటి ఆ స్థలంలో దేవుడు వారికి నేర్పించిన విషయాలను మనం కూడా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. దీనికంటే ముందుగా ఒక సందర్భం మనము చెప్పుకోవాలి. ఏంటంటే 1960 సంవత్సరంలో ఒక సంగీత బృందం వారు, డిసీట్ పీట్ అనేటువంటి ఒక సంగీత బృందం వారు ఒక పాటను విడుదల చేశారనమాట. ఆ పాటలోని మెల్లనైనటువంటి పదాలు ఏ విధంగా సెలవిస్తున్నాయంటే, ఒక గొల్లవాడు ఎడార్ల గుండా ప్రయాణం చేయొచ్చు ఒక చేతి పంపును కనుగొన్నాడు. ఆ చేతి పంపు దగ్గరికి వచ్చాడు. అక్కడ ఒక కూజాలో నీళ్లు కనబడ్డాయి. ఆ నీళ్ళ పక్కన, ఆ కూజా పక్కన ఒక డిసీట్ అనేటువంటి పేపర్లో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఆ మాటలు ఏంటంటే, ఈ నీటిని ఆ పంపు పనిచేయడానికి వాడండి అని రాయబడ్డాయి. అతడు తప్పిక కారణం చేత త్వరగా తాగాలన్న శోధన వచ్చేసింది. కానీ ఆ శోధనను జయించి వాటిని ఆ పంపు పనిచేయడానికి ఉపయోగించాడు. పంపు పనిచేసింది, లోపటి నుంచి చల్లటి నీళ్ళు వచ్చాయి, వాటిని తాగాడు. ఇది పాట యొక్క సారాంశం. ఒకవేళ ఆ గొల్లవాడు ఆ నీటిని తాగింటే అవి వేడి నీళ్లుగా ఉండేటివి. వేడి నీటిని తాగి దాహం తీర్చలేని స్థితిలో ఆ నీళ్ళను తాగేసి అలాగే తృప్తి లేకుండా వెళ్ళిపోయేవాడు. కానీ లోబడిన కారణం చేత ఆ నీటిని పంపును వాడడానికి ఉపయోగించడం బట్టి చల్లటి నీరు తాగాడు, అతనికి దాహం తీర్చబడింది.
ఇది ఇజ్రాయేలీల ప్రయాణములను గురించి చెప్పబడింది. ఇజ్రాయేల్ ప్రజలకు కూడా ఎడార్లలో, అరణ్యములలో, పాడైన భీకర ఎడార్లలో దేవుడు వాళ్ళని నడిపించినప్పుడు ఈ సంఘటనని వారికి నేర్పించాడు. ఏంటంటే, మీరు నాకు లోబడుట, విధేయత చూపించడం నేర్చుకోండి. ఎప్పుడైతే విధేయత చూపించి నా వైపు మళ్ళుతారో అప్పుడు మీరు తృప్తి పొందుతారు. అవిధేయత చూపించి మీ ఇష్టం చొప్పున నడుచుకుంటారో అప్పుడు మీరు తృప్తి పొందలేరు అన్న విషయాన్ని అక్కడ నేర్పించాడు. నిజంగా ఏలీములో దేవుడు 12 నీటి బుగ్గలు చూపించిన ఉద్దేశం కూడా అదే. ఈ 12 నీటి బుగ్గలు కూడా దేవుని ప్రజల యొక్క జీవితాలను తెలియజేస్తున్నాయి. 12 అనేది ఇజ్రాయేలీల సంఖ్య, నీటి బుగ్గలు అనేది దేవుని యొక్క స్థితి. దేవుడు 12 విధాలుగా దేవుడు వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి సంఘటనను అక్కడ మాట్లాడుతూ వచ్చాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఆ 12 విధాలుగా అందుబాటులో ఉన్నటువంటి దేవునిని కాక, ఈ గొల్లవాడు ఎలాగైతే విధేయత చూపించాడో ఆ విధంగా కాకుండా ఏం చేశాడంటే, వాళ్ళు జీవం గల దేవుణ్ణి వదిలిపెట్టేసి వారి కొరకే తొట్లను ఏర్పాటు చేసుకున్నారంట. 2వ అధ్యాయం 13వ వచనం ఇర్మియా గ్రంథం చదవండి. ఇర్మియా గ్రంథము, జీవపు ఊటనైన నన్ను వదలి తమ కొరకు తొట్లను తొలిపించుకొనిరి అని ఇర్మియా 2:10. నేరం చేసి ఉన్నారు, అవును. అది కాబట్టి ఈ గొల్లవాడు ఆ పాట నిజంగా చాలా మంచి అర్థమిచ్చేటువంటి పాట. ఆ గొల్లవాడు విధేయత చూపించినట్లుగా దేవుని ప్రజలు కూడా విధేయత చూపించుంటే దేవునిలో వాళ్ళు తృప్తి పొందేవారు. కానీ వాళ్ళు అవిధేయత చూపించిన కారణం చేత అరణ్యంలోనే రాలిపోయిరని 1 కొరింథీ 10వ అధ్యాయంలో మనం చూడగలం. కాబట్టి మన జీవితంలో కూడా ఈ 12 నీటి బుగ్గల సారాంశమును గూర్చి ధ్యానం చేస్తూ వస్తూ ఉంటున్నాం. దాదాపుగా మనము 10 నీటి బుగ్గలను గూర్చి ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ దినము ప్రభు అనుమతించిన కొలది మిగిలిన 2 నీటి బుగ్గలను చూసుకొని నెక్స్ట్ అంశానికి ప్రవేశిస్తాం. మొట్టమొదటి నీటి బుగ్గ ఏంటి? చూచున్న సజీవుడకు దేవుని ఊట. 2వది ఫలింపజేయని దేవుని ఊట. 3వది సహాయపు ఊట. 4వది వెలిగింపజేసే దేవుని ఊట. 5వది ప్రత్యేకపరిచే దేవుని ఊట, యాకోబును గురించి రాయబడింది. 6వది సంపూర్ణమైన తృప్తినిచ్చే దేవుని ఊట. 7వది వాక్యము గూర్చిన ఉపదేశము జీవపు ఊట. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అని 8వదిగా చెప్పుకున్నాం. 9వదిగా నీతిమంతుని నోరు జీవపు ఊట అన్న ఈ విషయాన్ని గురించి కూడా గత దినాల్లో ధ్యానం చేసుకుంటూ వచ్చాం. 10వదిగా పోయిన వారం మనము కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 33, 34, 35 వచనాల్లో ధ్యానం చేసుకున్నాం. మరొకసారి ఆ భాగానికి వెళ్దాం. కీర్తన 107, 33, 34, 35 వచనాలు చదువుదాం. 107వ అధ్యాయం కీర్తన 107, 33, 34, 35. క్షమించు, ఒక్క నిమిషం. అందరం చదువుదాం. వారు ద్రాక్ష దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను, నీటి బుగ్గలను ఎండిన నేలగాను, సత్తుగల భూమిని చవిటి పొరగాను మార్చారు. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి, వారు అచ్చట నివాసపురం ఏర్పరచుకున్నట్లును, పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్యఫల సమృద్ధిని పొందినట్లును చాలు. ఈ భాగంలో దేవుడు మరొక ఊటగా ఉన్నట్లు కనబడతా ఉంది. 10వ ఊట. దేవుడు ఏం చేయగలడంటే
ఎండిన నేలను సైతం నీటి ఊటగా మార్చేటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. ఏం చేసే దేవుడు? ఎండిన నేలను సైతం నీటి ఊటగా మార్చేటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు. సరే, ఇక్కడ రెండు భాగాలుగా ఈ మాట చెప్పబడుతూ ఉంది. 107:33. మొదట దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆ దేశము ఏ విధంగా మార్చబడిందంట? 34వ వచనంలో ఎండిన నేలగా మార్చబడింది. పాపాన్ని బట్టి దేవుడు సృజించినప్పుడు అన్ని మంచిగానే సృజించాడు. సకల సమృద్ధిని దేవుడు భూమిలో ఉంచి మనుషుల కొరకై సమస్తమును కలుగజేశాడు. అయితే పాపాన్ని బట్టి మానవుడు తాను చెడిపోవడం బట్టి కాక సర్వ సృష్టిని కూడా నాశనం చేశాడు. అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభునందు మరలా బాగు చేయడానికి సంకల్పించాడు. చూడండి 33వ వచనం. అరణ్యమును నీటి మడుగుగాను, 35వ వచనం, ఎండిన నేలను నీటి ఊటలుగా చోటుగాను ఆయన మార్చి. ఇది యేసుక్రీస్తు ప్రభునందు జరిగించాడు. ఈ రెండు విషయాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎండిన నేలను నీటి ఊటలుగా మార్చ శక్తిమంతుడైనటువంటి దేవుడు. ఒకప్పుడు మన పాపాన్ని బట్టి, మన అపవిత్రతను బట్టి, మన దోషములను బట్టి మన ఆధ్యాత్మిక జీవితం ఎండిపోయింది. నెమ్మది లేని వారంగా ఉంటిమి, తృప్తి, ఆనందం, సంతోషం లేని వారంగా ఉంటిమి. కొందరైతే అటు ఇటు తిరుగుతూ దేవుడు దొరకక, దేవునిలో తృప్తి పొందుకొనలేక ఈ దేవుడు ఆ దేవుడు ఆ దేవుడు అని చెప్పేసి తిరుగులాడుచు చివరికి ఎంతోమంది తమ యొక్క ప్రాణములను కూడా హతమార్చుకున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, సత్యం తెలియక నరకానికి వెళ్ళిపోయారు. అయితే నిజంగా మన జీవితంలో దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు మనకి ఈ సర్వ సమృద్ధి మనకు లభించింది. ఆయన మన కోసం శిలువలో ప్రాణం పెట్టాడు, మరణం పొందాడు, సమాధిలో పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు, సజీవుడుగా ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచున్నటువంటి ప్రతి ఒక్క హృదయంలో, ఎండిన హృదయంలో, పడిపోయినటువంటి గోడలు కలిగినటువంటి ఆధ్యాత్మిక జీవితం కలిగినటువంటి వారి జీవితములలో మరలా కలుసుకొని మరలా అతుకబడని జీవితములు కలిగినటువంటి వారి జీవితములలో, నెమ్మది లేని వారి జీవితములలో, తృప్తి లేని వారి జీవితములలో యేసుక్రీస్తు ప్రభువారు వారిలోని ప్రవేశించి వారి ఎండిన జీవితాలను ఏం చేశాడు? నీటి మడుగులుగా మార్చాడు. ఏం చేశాడు? ఎండిన జీవితాలను నీటి మడుగులుగా మార్చాడు. చాలామంది సాక్ష్యం చెప్తారు. ఏమని సాక్ష్యం చెప్తారు? ఆ దినాన దేవుడు నన్ను దర్శించకపోయి ఉన్నట్లయితే నేను రైలు కింద పడిన దాన్ని, నా కుటుంబం కూడా సర్వనాశనము అయిపోయింది. కానీ ఆ దినాన దేవుడు నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు, స్వరం ద్వారా మాట్లాడాడు, పలు రకాలుగా నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ విధంగా నేను, నా కుటుంబం బ్రతికి బయటపడ్డాము. దేవుడు నాకు జీవాన్ని ఇచ్చాడు. ఇలాగ ఎంతోమంది సాక్ష్యం చెప్పగలరు. ఎండిన జీవితములను, ఎండిన నేలను నీటి ఊటలుగా మార్చ శక్తిమంతుడైనటువంటి దేవుడు మన దేవుడు. అందుకే దేవుని వాక్యంలో మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ ఎండిన నేల విషయంలో చూసినప్పుడు మానవుడు ఎంత దౌర్భాగ్యకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడంటే, ఎన్నిటిని నాశనం చేస్తూ వచ్చాడంటే, నేటి దినంలో కూడా ఒక న్యూస్ నేను విన్నాను. ఏంటంటే దాదాపు 900 జాతుల పక్ష జాతులు కానీ జంతువుల జాతులు కానీ అంతరించిపోయాయంట. ఎన్ని అంతరించిపోయాయి? 900 పక్షులు కానీ జంతువులు కానీ ఇతర జాతులు, 900 రకాల జాతులు. ఇంకేవేవో కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇంకా కొంతకాలానికి ఇలాగ జరిగితే మనుష్య జాతి కూడా ఏమైపోతుంది? అంతరించిపోతుందంట. ఇది శాస్త్రజ్ఞులు చెప్పేటువంటి లెక్క. నిజమే, వాక్యం కూడా అదే చెబుతుంది. మానవుల యొక్క చెడుతనమును బట్టి భూమి మీద సకల జంతువులు కూడా వేదన పడుతున్నట్లు మనం చూడగలం. హోషేయ గ్రంథం 4:1-3 వచనాలు చూడండి, చదువుదాం. హోషేయ గ్రంథం 4:1-3 వచనాలు చదవండి తీసిన వారు. కాబట్టి దేశము ప్రలాపించున్నది, పశువులను, ఆకాశ పక్షులను,
కాపురస్తులందరూ క్షీణించుచున్నారు, గతించిపోతున్నవి, ఏం ప్రయోజనం లేదు. అవును అవును చాలు. ఈ రీతిగా చూస్తే దేశంలో ప్రతి జాతి అంతరించిపోవడానికి కారణం, చెడిపోవడానికి కారణం మానవుల యొక్క ఎండిన జీవితం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో జన్మించి మానవుని పాపములకు పరిహారం చెల్లించి అనేకల ఎండిన జీవితాలను బాగు చేసి వారిని నీటి ఊటగా మార్చడానికి సంకల్పించాడు. ఇది దేవుని యొక్క అనాది సంకల్పం. యెషయా గ్రంథంలో 41వ అధ్యాయము 18, 19 వచనాలు, 20 వచనాలు మనం చదివితే అదే విషయము స్పష్టంగా మనకు తెలియపరచబడుతుంది. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 18, 19 వచనాలు. అనియు గ్రహించినట్లు చెట్లు లేని మెట్టల మీద నదులను నేను పారజేసేదను, లోయల మధ్యను ఊటలను నేను ఉబక చేసేదను, నీటి బుగ్గలుగా, అరణ్యమును నీటి మడుగ్గా చేసేదను, ఎండిన నేలను నీటి బుగ్గలుగా చేసేది. ఇది నిజంగా దేవుడు చేశాడు. యేసుక్రీస్తు ప్రభువునందు కలువరి శిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా, ఆయన చెల్లించిన రక్త క్రయధనమును బట్టి అనేకుల ఎండిన జీవితములలో ఇటువంటి ఆధ్యాత్మిక స్థితిని పైకి దేవుడు తీసుకురాగలిగాడు. నీ స్థితి, నా స్థితి, మన స్థితి ఎలా ఉందో అది మనకు అర్థమవుతుంది. దేవుడు దాన్ని బాగుగా ఎరుగును. అయితే చాలామంది జీవితాలు, వారి ఆధ్యాత్మిక జీవితాలు చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నట్లు వాళ్ళు గ్రహించగలరు. వాక్యము కూడా ఆ విధంగా ఘోషిస్తూ ఉంది. ఎందరో భయంకరులైనటువంటి దుర్మార్గులు సైతం నీతిమంతులుగా మార్చబడి వారు ఎంతో పుణ్యాత్ములుగా, నీతిమంతులుగా వర్ధిల్లుతూ వచ్చారు. వారు ఆ రీతిగా ప్రభు కొరకు ఈ లోకంను వదిలిపెట్టేశారు. ప్రభు కొరకు జీవించి ప్రభు దగ్గరికి చేరుకున్నారు. ఇది వాళ్ళ జీవితంలో నెరవేర్చబడుతూ వచ్చింది. పాపాన్ని బట్టి లోయలు కలిగాయి, పాపాన్ని బట్టి గోతులు ఏర్పడ్డాయి, మానవుని అతిక్రమములను బట్టి అరణ్యముగా మార్చబడింది. కానీ ఆ గోతులలోనికి జీవజలం వచ్చేసి పూరించేసింది. మన జీవితంలో కూడా ఎన్నో గోతులు ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయి, ఎన్నో సొరంగములు ఉన్నాయి. గోయి అంటే ఎవరు పూడుస్తారబ్బా ఈ గోయి? మన వ్యక్తిగత జీవితంలో ఉండొచ్చు, మన కుటుంబ జీవితంలో ఉండొచ్చు, సమాజ జీవితంలో ఉండొచ్చు. ఎన్నో గొయ్యిలు తోయబడ్డాయి. తోచింది ఎవరంటే మన పాపమే. ఆ విధంగా తోయబడినటువంటి, త్రోవబడినటువంటి ఆ గొయ్యిలను యేసుక్రీస్తు ప్రభువారు పూడ్చాడు. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు స్పష్టంగా 41, 19 వచనం, చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యను ఊటలను ఉపక చేసేదను, అరణ్యమును నీటి మడుగ్గాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. ఇది రక్షణ విషయమైన ఊట అంటారు. రక్షణంపు ఊట అని చెప్పచ్చు. 10వదిగా రక్షణంపు ఊట. ఆ రక్షణంపు ఊట మనలోనికి ప్రవేశించి మనలోని గోతులను నింపేసి సమభూమిగా చేసేసి దేవునితో ఐక్యపరుస్తూ వచ్చింది. ఉదాహరణగా మనము గత వారం ఒక సందర్భాన్ని చదివాం. ఏం చదువుకున్నాం? 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 16 నుంచి అనుకుంటా, తీయండి చదువుదాం. 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 2 రాజులు 16వ వచనం నుండి చదువుదాం. ఈ లోయలో చాలా గోతులను త్రవ్విడి. చదవండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. అది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబులను మీ చేతికి అప్పగించును. తర్వాత 20 వచనం అందరం చదువుదాం. ఉదయ నైవేద్యం అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. ఎంత మంచి మాట చూడండి. గోతులు త్రవ్వండి,
ఆ దినాన ఆ ముగ్గురు రాజులకు నీళ్ళ నిమిత్తమే చెప్పాడు. వాళ్ళకి నీళ్లు లేవు. కటకట నా ఏలినవాడ, నీళ్లు లేకపోతే మేమును మా దాసులను మా పశువులను అందరము నశించిపోతామే. ఈ దినమున నీళ్లు లేకుండా మేము ముగ్గురు రాజులు చనిపోయినామంటే మాకు ఎంత అవమానము అని వారు ప్రవక్త దగ్గరికి వచ్చి వేడుకున్నప్పుడు ప్రవక్త, మీకోసం ఈ ఎండిన నేలను గోతులు తవ్వండి, మీకోసం నీళ్ళని దేవుడు పుట్టిస్తాడన్నాడు. ఆయన విశ్వాసంతో వాళ్ళు గోతులు తవ్వారు. ఉదయకాలమున ఉదయ నైవేద్యం ఉప్పొంగు సమయమందు అర్పించే సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశం నీళ్లతో ఎక్కడి నుండి వచ్చాయో నీళ్లు వచ్చి ఆ గోతులు నింపబడ్డాయి. మన జీవితంలో కూడా ఎన్నో గోతులు త్రవ్వబడినప్పుడు, రక్షణ లేని మన పరిస్థితుల్లో, నిరీక్షణ లేని మన పరిస్థితుల్లో, దుఃఖకరమైనటువంటి మన పరిస్థితుల్లో, చావాలని అనుకుంటున్నటువంటి మన జీవితాల్లో, ఎందుకు ఈ బతుకు అన్నటువంటి నిరీక్షణ లేనటువంటి మన జీవితాల్లో ఈ గోతులను నింపేది ఇంకెవరు లేరు అన్నటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ఊట తెరవబడి ఎండిన నేలను నీటి ఊటలుగా మార్చి, ఇది మన రక్షణ విషయమే కాదు, వింటున్నటువంటి ఇంకా నువ్వు రక్షించబడని వారుగా ఉన్నట్లయితే సమాజంలో ఇంకా రక్షించబడినటువంటి అనేకుల కొరకు కూడా ఈ ఊట ఇప్పటికీ తెరవబడి ఉంది. ఇది రక్షణంపు ఊట, ఎండిన నేలను నీటి బుగ్గలుగా మార్చేటువంటి నీటి ఊట. ఇప్పటికీ ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్య జిల్లాల నా దగ్గర నుండి నేను మీకు విశ్రాంతినిస్తానని పిలుస్తూనే ఉన్నాడు. వచ్చిన వాళ్ళకి ఆ విధంగా దేవుడు ఇంకా చాలు ప్రభా, ఇంకా చాలు అనేటట్లుగా దేవుడు ఆ వారిని ఆ విధంగా నింపుతాడంట. ఆధ్యాత్మికంగా ఆ విధంగా దేవుడు మనల్ని నింపినందుకు, ఆ విధంగా నింపుతూ ఉన్నందుకు ప్రభువుకు వందనస్థలమైన 11వ నీటి బుగ్గగా యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నీకు తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండేదవు. చాలు. ఇది దేవుని పిల్లల విషయంలో దేవునికి సంకల్పం, దేవునికి ఉద్దేశం. ఆ విధంగా ఉండాలన్నది దేవుడు యొక్క అనాది కాలపు ఏర్పాటు. అందుకే దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఈ భాగంలో ఇందాక చదివిన భాగంలో 58వ అధ్యాయము మొదటి నుంచి 11 వచనాలు ప్రాముఖ్యమైన విషయాలు. ఇందులో 2వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. అందరం చదువుదామండి. 58వ అధ్యాయం 2వ వచనం అందరం చదువుదాం. తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించువారైనట్లు అనుదినము వారు నా యుద్ధ విచారణ చేయొచ్చు, నా మార్గములను తెలుసుకొనని కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చయింతురు. ఈ భాగంలో మనకేం కనబడుతుందంటే, వేషధారణతో కాకుండా యథార్థముగా ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకున్నప్పుడు మన జీవితంలో ఈ 11వ వచనం నెరవేరుతుంది. ఎప్పుడునూ ఉబుకుచుండే నీటి ఊట వలె మనం ఉంటాం. దేవుని పిల్లలు ఈ 2 విధాలుగా ఉంటున్నారు. ఏ 2 విధాలుగా? మొట్టమొదటి విధం వేషధారణ, 2వ విధం ఆజ్ఞల కట్టడలను అనుసరించి నడుచుకుంటారు. దేవుడు వేషధారణ ఉండమని దేవుడు ఇష్టపడట్లేదు, ఆజ్ఞాపించట్లేదు. వేషధారణ నుంచి బయటకు వచ్చేసేయండి అని అంటున్నాడు. ఎప్పుడైతే మీరు యథార్థంగా ఆయన కట్టడలను, ఆజ్ఞలను, విధులను అనుసరించి నడుచుకుంటారో అప్పుడు మీరు ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటారు అని 11వ వచనంలో తెలియజేస్తుంది. సరే, దేవుడు ఆజ్ఞలు కట్టడలను ఎందుకు ఇచ్చాడంటే, మనం అందరం కూడా పాప స్వభావంతో ఉన్నటువంటి వారం, దోషభరితమైనటువంటి వారం, పాప విచ్చల చేత ఈడవబడుచున్నటువంటి వారం. కాబట్టి దేవుడు తన ప్రేమ, కరుణ, సమృద్ధిని బట్టి తన ఆజ్ఞలను కట్టడలను మన చేతిలో పెట్టి, అయ్యా ఈ ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుంటే
నీవు క్రమక్రమంగా నీవు నా సారూప్యతలోనికి రాగలవు, ఆ విధంగా నీవు పాపాన్ని జయించగలవు అని దేవుడు ఆ ఆజ్ఞల కట్టలను మన చేతిలో పెట్టేశాడు. మనకంటే ముందుగా ఇజ్రాయేల్ ప్రజల చేతిలో పెట్టేశాడు. కానీ వాళ్ళు ఆ ఆజ్ఞల కట్టలను అనుసరించి నడుచుకునే విషయంలో వాళ్ళు యథార్థంగా లేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువునందు మనకు కూడా ఆ ఆజ్ఞల కట్టలను నూతన నిబంధన విధానంలో మన చేతుల్లో పెట్టాడు. మనం కూడా వాటిని అనుసరించి నడుచుకున్నప్పుడు మనము కూడా క్రమక్రమంగా ఏమవుతాం? క్రీస్తు సారూప్యతలోనికి సాగి వెళతాం. ఇది దేవుని యొక్క సంకల్పం. కృప వెంబడి కృపను, మహిమ నుండి అధిక మహిమలోనికి, పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోనికి సాగి వెళ్ళడం దేవుని యొక్క సంకల్పం. 1 యోహాను పత్రిక 3వ వచనం ప్రకారం ఏమని రాయబడింది? ఆ మాట చదవండి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్న ప్రకారము తను పవిత్రునిగా చేసుకుంది. కాబట్టి ఈ ఆజ్ఞలు కట్టడలను అనుసరించి నడుచుకోవడం దేనికోసం? పవిత్రులుగా చేసుకోవాలి. మనం కూడా యేసు ప్రభు మాదిరిగా ఉండడం కోసమే. ఒక్క యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి అనేక మంది యేసు ప్రభు వారులను తయారు చేయాలి. ఎంతమంది యేసు ప్రభు వారులని? అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా తమ రక్షణకర్తను శ్రమల ద్వారా పోనించడానికి తగునని గలతి 2:10 రాయబడింది. అంటే యేసుప్రభు వారు వచ్చి అనేకమైన యేసుప్రభులను తయారు చేయడానికే ఆయన ఉద్దేశం. నీవు నేను ఆయన మాదిరిగా ఉండడానికి ఆజ్ఞలు కట్టడలను అనుసరించి నడుచుకోని దేవుడు మనకిచ్చాడు. కానీ జరుగుతున్నది ఏంటి? 1 నుంచి 4 వచనాలు యెషయా గ్రంథం 58వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుతూ వస్తే, నేను చదువుతున్నాను, చూడండి, బైబిల్ చూసుకోండి. తమ దేవుని న్యాయవిధిని విడవక నీతిని అనుసరించేవాడైనట్లు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు. తమ మార్గములను తెలుసుకున్న నిశ్చయ కనబరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చయింతురు. 3వ వచనం. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదం చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. మీ కంఠధ్వని పరమందు వినబడినట్లుగా మీరెప్పుడు ఉపవాసము ఉండరు. ఇక్కడ ఏం కనబడుతుంది? మీరు ఒక విధానంలో చేస్తూ ఇంకొక విధానంలో కావాలని ఆశపడుతున్నారు. అంటే వేషధారణ ఇక్కడ కనబడుతూ ఉంది. దీనిని బట్టి మీరు నా దగ్గరికి అడుగుతున్నా కూడా నేను ఇవ్వలేకపోతున్నాను అని ప్రభు అంటూ, మీరు ఎప్పుడైతే నా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుంటారో అప్పుడు 6, 7, 8 వచనాలు చదవండి. అందరం చదువుదాం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడుమాను మేకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదా? 7, 8. నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకున్నటయు, దిక్కుమాలిన బీదలకు నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. తర్వాత కంటిన్యూ చేద్దాం. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకు చుక్కవలను ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. 9. అందరం చదువుదాం. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడటయు నువ్వు మాని, ఆశించిన దాన్ని ఆకలిగొనిన వారికి ఇచ్చి శ్రమపడిన దానిని తృప్తిపరిచిన ఎడల చీకట్లో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలెను. కాబట్టి సారాంశం ఏంటంటే, వేషధారణ మాదిరిగా ఉంటే నీకేం ప్రయోజనం లేదు. వేషధారణగా ఉండి
నువ్వు ఎందుకు ఇవ్వలేదని నాతో వాదులాడితే నేను ఇవ్వను. కానీ ఎప్పుడైతే నా మాటను అనుసరించి, ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటావో అప్పుడు నిన్ను అనేకుల కొరకైనటువంటి ఊటగా ఎస్టాబ్లిష్ చేస్తాను అంటున్నాడు దేవుడు. ఇది యోబు జీవితంలో జరిగింది. ఎవరిలో జరిగిందండి? ఎవరిలో జరిగింది? యోబు. ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పుకుంటే యోబు ఆ విధంగా ఉంటూ వచ్చాడు. 29వ అధ్యాయం చూడండి, యోబు గ్రంథం 29వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే ఆ విషయాలను క్లియర్గా అర్థమవుతాయి. అయితే కొన్ని వచనాలు మాత్రమే. యోబు గ్రంథం 29వ అధ్యాయము, యోబు గ్రంథం 29వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుతాం మార్చి. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకున్నప్పుడు, చదవండి 8, అధికారులు మాట్లాడటం మాని నా నోటి మీద చేయి వేసుకుని. 10, నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చాను. 12, నుంచి బాగా చదువుదాం. ఏలయనగా అంటున్నాడు. ఏం చేశాడంటే యోబు, మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని. 13, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి. అంటే అర్థమేంటి? నశించుటకు సిద్ధమైన వారిని సైతం నేనేం చేశాను? వాళ్ళకు మేలు చేశాను, వాళ్ళని కాపాడాను, లేక వాళ్ళని ప్రోత్సహించాను. తర్వాత, నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటుంది కనుక అది నన్ను ధరించాను. 14 మధ్యలో నుంచి, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రము బాగా ఆయన. గుడ్డివారికి నేను కన్నులనైతును. 15 చదవండి, 15 చదవండి. దరిద్రులకు తండ్రిగా ఉంటుంది, ఎరగని వారి వ్యాజ్యము నేను శ్రద్ధగా విచారించింది. 17, చాలు, ఇట్లా చేశాను నేను అంటున్నాడు. అదే చేయమని యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6, 7, 8, 9, 11 వచనాల వరకు చెప్పబడతావు. ఆ విధంగా చేస్తే, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే, ఆయన ఆజ్ఞల సారాంశం అదే. ఆ విధంగా నడుచుకున్నప్పుడు యోబు తన జీవితంలో ఎప్పుడునూ ఉబుకుచుండి నీటి ఊట వలె ఉన్నాడు. నేటికి ఆయన గూర్చినటువంటి మాటలు బైబిల్లో రాయబడి వాటిని మనం ధ్యానం చేసుకుంటూ ఉంటున్నాం. కాబట్టి ఇది సత్యం. మేలు చేసిన వానికి మేలు చేయబడదు. కాబట్టి మనం మేలు చేస్తూ ఉంటే, విసుగగా మేలు చేసిన ఎడల ఫలితం పొందుతామని వాక్యం చెబుతాం. కాబట్టి 11వ ఊట ఏంటంటే, మన జీవితంలో ఆజ్ఞలు కట్టలను అనుసరించి నడుచుకున్నప్పుడు ఎప్పుడూ ఒప్పుకుచుండే నీటి ఊట వలె మనం ఉంటాం. 12వదిగా ఇది పిలిచిన వాని ఊటగా చెప్పవచ్చు. ఏం ఊట అది? పిలిచిన వాని ఊట. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయంలో మనం దీన్ని చూడవచ్చు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం తీయండి. న్యాయాధిపతులు 16వ అధ్యాయం. పదిహేనవ అధ్యాయం, 16 కాదు, 15వ అధ్యాయము 17, 18 వచనాలు అందరం చదువుకుంటాం. దానికంటే ముందు 15 వచ్చిన నుండి చదువుదాం మార్చి. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చేయి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపాను. చదవండి 16. అతడు చెప్పుట చాలించిన తర్వాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లేహి అని పేరు పెట్టెను. 18
19. దేవుడు లేహిలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరాను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హక్కోరే అని అనబడెను. అది లేహిలో ఉన్నది. ఎన్హక్కోరే అంటే పిలిచిన వాని ఊట. అంటే పిలిచినవాడు అన్ని విధాలుగా సంరక్షించేవాడు. అంటే ఇజ్రాయేల్ ప్రజలు ఇంకొక మాట కూడా అన్నారు. ఏమని అన్నారు? 87వ అధ్యాయం కీర్తన 7వ వచనం చదవండి. కీర్తన 87:7. ఈ 2 వచనాలు ఆధారం చేసుకొని పిలిచిన దేవుడు మనకు అన్నిటికీ అన్ని విధాలైనటువంటి సమృద్ధి అయిన జీవపు ఊటగా ఉన్నాడని మనకు అర్థమవుతుంది. చదవండి. పాటలు పాడుచు, వాయిద్యములు వాయించు, మా ఊటలన్నీయో నీ యందే కలవని వారు ఎవరు? వారు ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు, సంరక్షించేటువంటి వారు, దేవుని స్వాస్థ్యమైనటువంటి ఆ ప్రజలు. వాళ్ళు తాము స్వయాన అనుభవపూర్వకంగా ఎరిగినటువంటి వారై ఏమనంటున్నారు? మా ఊటలన్నీ నీ యందే. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో 15వ అధ్యాయం 15వ వచనం నుండి 20 వచనాలు మనం చదువుతూ వచ్చాం కదా. ఇందులో ఉన్నటువంటి మాట, ఆయన దాసుడిని సంసోను ఈ మాట అంటున్నాడు. సంసోను అప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ సమయంలో ఆయన దేవుడు మాత్రం కాపాడితే తప్ప అతనికి అక్కడ రక్షణ దొరకదు. అందుకే సున్నతి లేని ఫిలిస్తీన్ల చేతిలో పడి కంటే ఆ మాట చదవండి. మళ్ళీ చదువుదాం. 18వ వచనం. అప్పుడు అతను మిక్కిలి దప్పుకొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందిన వారి చేతిలోనికి పడవలనా అని వేడుకొనగా, నన్ను ఈ సమయంలో నుండి తప్పించు, నన్ను రక్షించు. సున్నతి లేని వాళ్ళ చేతిలో పడి నేను చావాలనా? నిజమే, దేవుడు తన బిడ్డలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటున్నాడు. సృష్టించిన దేవుడు, పోషించే దేవుడు, సంరక్షించే దేవుడు, నడిపించే దేవుడు, ఆదరించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, అభివృద్ధి పరిచేటువంటి దేవుడు, తప్పించేటువంటి దేవుడు, అన్నిటికీ అన్ని విధాలుగా ఆయన మనకు దేవుడై ఉన్నాడు. దాన్ని గుర్తించినటువంటి ఈ సంసోను తనకు వచ్చినటువంటి పరిస్థితుల్లో నీవే నన్ను కాపాడాలి, నీవే నన్ను నువ్వు తప్ప నాకు ఇంకెవరు కూడా లేరు అని వెంటనే దేవుడు ఏం తెరిచాడండి? తవ్వమని చెప్తే భూమి అట్ట తవ్వేసరికి ఏం పుట్టిందంట? మనం తవ్వితే పుడుతుందా? మనం ఎంత తవ్వ బోర్ వేయాలో దాదాపు ఇక్కడ వేస్తే ఇక్కడ బోర్ వేస్తే త్వరగానే నీళ్లు పడతాయి. తెలంగాణ ప్రాంతంలో కొంత హైట్ ప్రదేశంలో వేస్తే కొన్ని 100 ఫీట్ల వరకు లోపలికి వేసిన నీళ్లు పడవు. అంటే కానీ అక్కడ చూస్తే సంవత్సరం నీళ్ళు ఇక్కడ తెరిచి భూమి ఇక్కడ తవ్విన వెంటనే నీటి బుగ్గ వచ్చింది. పిలిచిన వాని ఊట అని దాని పేరు పెట్టాడు. అంటే దీని అర్థం ఇజ్రాయేల్ ప్రజలందరూ అన్నారు, మా ఊటలన్నీ నీ యందే ఉన్నవి. ఈ 12 ఊటలు అన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి? ప్రభువులోనే ఉన్నాయి. ప్రభువే మనకు 12కి ఆధారమైనటువంటి జీవపు ఊట. అందుకే యెషయా గ్రంథము 49:10 చదవండి. యెషయా గ్రంథము 49:10 దేవుడు అక్కడ ప్రవక్త ద్వారా అంటున్నాడు. మాట చదవండి. యెషయా గ్రంథం 49:10. వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. ఎక్కడ నడిపిస్తాడు? ఆ 12 బుగ్గల యొద్ద నడిపిస్తాడు. అక్కడ సర్వ సమృద్ధి ఉంది. అన్నిటికీ అన్ని విధాలుగా దేవుడు సరైనటువంటి వాడు, నడిపించేవాడు ఆయనే. దేవుని బిడ్డగా రక్షించబడిన వారముగా ఆయన కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారంగా ఉన్నట్లయితే మన దేని విషయంలో దిగులు పడిన అవసరం లేదు. ఆయన మనకు అన్నిటికీ సరిపోయినటువంటి వాడుగా మా ఊటలన్నీ నీ యందే ఉన్నవని చెప్పేటట్లుగా మనల్ని సంరక్షిస్తున్నాడు. దీన్ని మనం గ్రహించాలి, ఎరగాలి, గుర్తించాలి. ప్రకటన గ్రంథం 21:6 ఆ విషయాన్ని మనం చూడవచ్చు. ప్రకటన 21:6 చదవండి. ప్రకటన 21:6.
ఇట్లనే సమాప్తం. తప్పికొనిన వానికి జీవజలముల బుగ్గలోని జలమును ఉచితముగా అనుగ్రహించు. ఉచితముగా తప్పికొని జీవజలముల బుగ్గ. కాబట్టి ఈ 12 నీటి బుగ్గలు ఏలీములో ఇజ్రాయెల్ ప్రజలకు అగుపడినటువంటి ఈ 12 నీటి బుగ్గలు మన జీవితంలో మన దేవుడు మనకు 12 విధాలుగా అందుబాటులో ఉన్నాడు. మళ్ళీ ఒకసారి చర్చించుకొని ముందుకెళ్తాం. మొట్టమొదటి బుగ్గ ఏంటి? చూచున్న దేవుని ఊట, హాగరు పలికింది. రెండవది ఫలింపజేయు దేవుని ఊట, యోసేపు విషయంలో చెప్పబడింది. మూడవది సహాయపు ఊట, యెజ్రెయేలు ఊట, మొదటి దినవృత్తాంతములు 29 మొదటి వచనంలో 2వ వచనంలో రాయబడింది. నాలుగవది వెలిగింపజేయ దేవుని ఊట. ఐదవది ప్రత్యేకింపబడిన ఊట, యాకోబు ఊట ప్రత్యేకించబడినని ఆదికాండం 49వ అధ్యాయంలో రాయబడుతుంది. తర్వాత ఆరవది నీతిమంతుని ఉపదేశం జీవపు ఊట. ఏడవది సంతృప్తినిచ్చే దేవుని ఊట. ఎనిమిదవది దేవుని యందు భయభక్తులు జీవపు ఊట. తొమ్మిదవది నీతిమంతుని నోటు జీవపు ఊట. 10వది రక్షణ ఊట, గోతులు తవ్వబడి ఎక్కడి నుంచో నీళ్ళు వచ్చి నింపబడతాయి, అది రక్షణ సువార్త. 11వది ఎండిన నేలను నీటి బుగ్గలుగా చేయవాడు, అది ఆధ్యాత్మిక జీవితంలో. 12వది మా ఊటలన్నీ నీ యందే ఉన్నవి, పిలిచిన వాని ఊట. 12. చివరిగా మళ్ళా మనం మన అంశానికి వెళ్దాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండం 15వ అధ్యాయము 27వ వచనం చదువుకుంటాం. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ యుద్ధ దిగిరి. ఇప్పుడు కొద్దిసేపు 70 ఈత చెట్లను గూర్చి జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేసుకొని ముగించుకుంటాం. 70 ఈత చెట్లు. ఏలీములో 70 ఈత చెట్లు ఉన్నాయి. ఈ ఈత చెట్లు కూడా ద్వితీయోపదేశకాండంలో 34వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూడొచ్చు. ఎరికో ప్రాంతంలో ఈత చెట్లు ఉన్నాయి. సరే, దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఈత చెట్ల నుంచి ఇంకే ఏ పాఠాన్ని నేర్పించబోతున్నాడు? ఎంతవరకు వాళ్ళు నేర్చుకున్నారు? సరే, వారు ఎంతవరకు నేర్చుకున్నారో ఏమో కానీ మనమైతే వాటి గురించి ధ్యానించుకోవాలి. ఆ విధానంలో మనం ఆధ్యాత్మికంగా ఎదగాలన్నది ఆయన యొక్క కోరిక, ఆయన ఉద్దేశం. ఈ 70 ఈత చెట్లు మనకు అనేకమైన పాఠాలు నేర్పిస్తూ వస్తాయి. ఈత చెట్లు కానీ, కొబ్బరి చెట్లు, ఖర్జూర వృక్షము, తాళ వృక్షము, తమాల వృక్షము, మరియు తాటి చెట్లు, ఈత చెట్లు, తాటి చెట్లు, ఇవన్నీ కూడా ఒక జాతికి సంబంధించినటువంటి చెట్లు. వీటన్నిటిని బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడిందంటే పామ్ ట్రీ అని రాయబడింది. పామ్ ట్రీ ఒకే మాటతోనే రాయబడింది. బైబిల్లో తెలుగులో ఆ పదాలు రాయబడినప్పటికీ ఇంగ్లీష్లో వచ్చేసరికి పామ్ ట్రీ అంటే ఒకే జాతికి సంబంధించినటువంటి, అంటే వాటి యొక్క ఎదుగుదలను బట్టి, వాటి యొక్క పొడుగుదనాన్ని బట్టి ఒకే జాతి అని చెప్తారు. కొబ్బరి చెట్లు అయితే చాలా ఎత్తుగా కనబడతాయి. దాదాపు 20 ఫీట్లు, 25 ఫీట్లు, 30 ఫీట్లు కూడా ఉంటాయి. అంత ఎత్తు వరకు కూడా కొబ్బరి చెట్లు ఎదుగుతాయి. అయితే ఎదిగే దానిని బట్టి, వాటి జాతులను బట్టి ఒక్కటే జాతి, కానీ వాటి ఫలాలు, వాటి ఉపయోగాలను బట్టి వేరువేరుగా విభజించబడ్డాయి. అయితే మనము ఈ ఈత చెట్ల నుంచి 2 కోణాల్లో ధ్యానం చేసుకుంటాం. నాణ్యానికి 2 వైపులుగా ఉన్నట్లు, నాణ్యానికి ఒకవైపు ఏ విధంగా ఉంది, నాణ్యానికి ఇంకొక వైపు ఏ విధంగా ఉంది. ఈత చెట్ల గురించి నాణ్యానికి ఒకవైపు ఏ విధంగా ఉందో మొట్టమొదటి ధ్యానం చేసుకుందాం. ఆ తర్వాత రెండవ వైపును గురించి
వచ్చే దినాల్లో ధ్యానం చేసుకుందాం. ఈత చెట్లు ఎక్కువగా ఏరియంలో కనబడతాయి. ఆ తర్వాత వాళ్ళు ప్రయాణం చేస్తూ వాగ్దాన భూమికి వెళ్ళిన తర్వాత, వాగ్దానంలో ప్రవేశించిన తర్వాత ఎరుకో అనేటువంటి ప్రదేశంలో వాళ్ళు కనబడతాయి. చూడండి, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 3వ వచనం చదవండి. సోయరు వరకును ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించాడు. ఎవరికి చూపించాడు? దేవుడు మోషేకు చూపించాడు. ఇదేదయ్యా వాగ్దాన భూమి, సోయరు నుంచి ఎరికోలో ఉన్నటువంటి ఈత చెట్లు, ఆ ప్రాంతం అంతా ఇదే వాగ్దాన భూమి, నేను మీ ప్రజలకు ఇస్తానని చెప్పినటువంటి భూమి ఇదే అని మోషేకు చూపించాడు. ఈ ప్రజలు ప్రయాణం చేసి బయలుదేరిన తర్వాత వాగ్దాన భూమిలో ప్రవేశించిన తర్వాత ఎరికోలోనికి వచ్చి చూస్తే అక్కడ వాళ్ళకి ఏం కనపడ్డాయి? ఈత చెట్లు కనపడ్డాయి. అరే, మేము ఎక్కడో చూసామే, ఏలిములో మేము అక్కడ 70 ఈత చెట్లు చూసాము, ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నాం అని వాళ్ళకు జ్ఞాపకం చేసుకున్నారు. నిజంగా ఈ ఈత చెట్లు 70 అనేటువంటి సంఖ్య ఏం తెలియజేస్తుంది అనే మాటను మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. 70 అనే సంఖ్య ఒక విధానంలో దేవుడు బైబిల్లో ఉపయోగించాడు. మొట్టమొదటిగా 70 ఈత చెట్లు ఎక్కడ చూస్తాం? నిర్గమాకాండం 15వ అధ్యాయం 27వ వచనం, ద్వితీయోపదేశకాండం సంఖ్యాకాండం 33వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం. రెండవసారి ఈ 70 అనే సంఖ్య దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 70 అనే సంఖ్య, దానియేలు 9:2 చదవండి. యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని. చాలు. అలాగే ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 25:10. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు ఏమవుతారు? 70 ఈత చెట్లు. తర్వాత రెండోది ఏం చూసాం? 70 సంవత్సరములు ఇశ్రాయేలీయులు బబులోను రాజ్యంలో దాసులుగా ఉండబోట. తర్వాత మూడవది 70 వారములు నియమించబడింది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. దానియేలు గ్రంథం 9:24 చదవండి. మాన్పుటకును చేయుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు, 70 ఈత చెట్లు, 70 సంవత్సరములు, 70 వీక్స్. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి శిష్యులు, నా సహోదరుడు నా విషయంలో తప్పిదం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలో ప్రభు అంటే, ప్రభు ఏమన్నాడు? మత్తయి సువార్త 18:22 చదవండి. మత్తయి సువార్త 18:22. 70 ఏళ్ళు. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్ల మట్టుకే కాదు, ఎన్ని మార్లు? 70 ఏళ్ళ 70 ఏళ్ళు. చెప్పే వాళ్ళని బట్టి 70 × 7 అని కొందరు అంటారు, 70ని 70 సార్లు 7 సార్లు అంటారు. కానీ 70 ఏళ్ళ మార్లు మట్టుకు అక్కడ ఏం చూస్తున్నాం? 70 అనేదాన్ని చూస్తున్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులు కాక, 12 మంది శిష్యులు కాక ఇతరులను నియమించి పంపించాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం 1వ వచనంలో 70 మంది ఇతరుల శిష్యులను పంపించాడు. చదవండి. 70 మంది.
70 మంది ఇతరులను నియమించి చాలు. ఇప్పుడు మనం 70 అనే సంఖ్యను దాదాపు 5 మనం చూసాం. ఇప్పుడు దాని వివరణ మనం చూసుకొని ముగించుకుంటాం. ఎరికోలో 70 ఈత చెట్లు, అంటే ఈత చెట్లను చూస్తున్నాం. 70 అని కాదు, ఎరికలో ఈత చెట్లు చూస్తున్నాం, ఏలింలో 70 ఈత చెట్లు చూస్తున్నాం. 70 అనే ఈ సంఖ్యల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అన్నీ కూడా ఒకే అర్థమే వస్తాయి. ఉదాహరణగా మనం చూసుకుంటూ త్వరగా ముగించుకుంటాం. ఎరికో అనేటువంటి ఆ స్థలంలో ఈత చెట్లు ఉన్నాయి, కుంటి వాళ్ళు ఉన్నారు, గుడ్డి వాళ్ళు ఉన్నారు, సుంకర్లు ఉన్నారు, పక్షవాత రోగం కలిగిన వాళ్ళు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, ఇంకా అన్ని రకాలైన పాపం చేసే వాళ్ళంతా ఉన్నారు. ఎరికో అనేది ఒక శాపగ్రస్తమైన ప్రదేశం. అక్కడ కూడా ఏమున్నాయి? ఇవి ఈత చెట్లు ఉన్నాయి. అంటే ఈ ఈత చెట్లు శాపగ్రస్తమైనటువంటి స్థితికి సాదృశ్యంగా చెప్పుకోవచ్చు. ఉదాహరణగా మనం చూస్తే 70 మంది 70 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు ఎవరికి దాసులయ్యారు? ఎవరికి? నెబుకద్నెజరుకి. ఎందుకు దాసులయ్యారు? 25వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం మీరు చదువుతూ పోతే మొదటి నుంచి 20 వచనాల వరకు చదువుతూ పోతే అక్కడ ప్రవక్తలు పంపించబడ్డారు. ఎందుకు ప్రవక్తలు వెళ్ళి చెప్పారు, అయ్యా మీరు ప్రభు అయిన దేవుని వైపు తిరగండి, మీ అతిక్రమములను మానుకోండి, మీ యొక్క వ్యభిచార మనస్తత్వాన్ని వదిలిపెట్టేసేయండి, దేవుని వైపు తిరగండి, ఆయన ఆజ్ఞల కట్టలను అనుసరించి నడుచుకోండి అంటే వాళ్ళు వినలేదు. తిరుగుబాటును అనుసరించి నడుచుకున్నారు. కాబట్టి వాళ్ళు 70 సంవత్సరాలు ఎక్కడ ఉండాల్సి వచ్చింది? బబులోను దేశంలో ఉండాల్సి వచ్చింది. తర్వాత 70 వారములు చూసాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో తిరుగుబాటు మానుపుట అక్కడంతా రాయబడ్డాయి. ఎందుకోసం 70 వారాలు నియమించబడ్డాయో రాయబడి. తిరుగుబాటు మానుపుటకును, చదవండి, ప్రాయశ్చిత్తం ధరించుటకును, బయలుపరచుటకును, చాలు. అంటే పోగొట్టుకునే దానిని సమకూర్చుకునుట, పోగొట్టుకునుట అనేటువంటి అక్కడ కనపడుతున్నాయి. 70 వారాలు పడతాయి పోగొట్టుకున్న దాన్ని, నష్టపోయిన దాన్ని తిరిగి సమకూర్చుకోవడానికి. తర్వాత 70 సార్లు క్షమించాలని చెప్పాడు. ఎన్నిసార్లు? అదే 77 మటు 70. మనం తీసుకునేది ఏంటి? ఓన్లీ 70 తీసుకుంటాం. 77 మట్టు అంటే 77 అనేదాన్ని రకరకాలు చెప్తారు. అయితే 70 అంటే సమకూర్చుకునుట. నీ సహోదరుడు నీ విషయంలో ఏదైనా తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలో? ఒకసారి వచ్చి క్షమించమంటే, 2 సార్లు వచ్చి క్షమించమంటే, 70 సార్లు వచ్చి క్షమించమంటే ఏం చేయాలి? అంటే సమకూర్చుకున్న దాని విషయంలో ప్రభువు చెప్పాడు. అది కూడా. తర్వాత ఇంకోటి ఏం చెప్పాము? 70 చివరిలో 70 మంది శిష్యులు. ఎంతమంది పంపించాడు? ఈ 70 మంది శిష్యులు వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారు? అద్భుతాలు చేశారు, దయ్యాలను వెళ్ళగొట్టారు, రోగులను బాగు చేశారు. అన్ని చేసిన తర్వాత వచ్చి ప్రభు దగ్గర అంటున్నారు. 17 వచనం లూకాసు వార్త 10:17 మాట రాయబడి ఉంటుంది. ప్రభు నీ నామమున అద్భుతములు చేశాం, దయ్యములను వెళ్ళగొట్టాం అని అంటే ప్రభు ఏమంటాడు? సాతాను మెరుపు వలె ఆకాశం పట్టు నేను చూసిదని మీరు దయ్యములను వెళ్ళగొట్టినా అని సంతోషించట కంటే మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని. అంటే వీళ్ళు ఈ 70 మంది శరీరానుసారంగా సంతోషపడుతున్నారు. బాగా అర్థం చేసుకోండి. శరీరానుసారంగా సంతోషపడుతున్నారు. ఇది చేసాం, అది చేసాం, ఇది చేసాం. ఆధ్యాత్మికత వాళ్ళలో లేదు. ప్రభువా మేము మీ నామమున దయ్యాలు వెలుగొట్టని తెలుసా, అద్భుతం చేసేది తెలుసు, ఎప్పుడు మేము ఇలా చూడలేదు ప్రభువా అంటే శరీరం వాళ్ళను ఉప్పొంగ చేస్తూ ఉంది. ఆధ్యాత్మికత లేదు. ఇది ఎలాగ అర్థమవుతుందంటే వీళ్ళకు ఒక పరీక్ష సమయం వచ్చింది. బల్ల తీసుకునే సందర్భంలో యోహాను సువార్త 6వ అధ్యాయం 50 వచనం నుండి మనం చదువుతూ వస్తే, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్యజీవం గలవాడు, అంతేది నేను వాడిని లేపుతాననే మాట వారికి వినబడింది. ఆయన శరీరం నేను ఎట్లా తినాలి అన్న సంశయం ఎవరికి వచ్చింది? ఈ 70 మందికి వచ్చింది. ఎవరికి వచ్చింది?
శరీరానుసారంగా ఉండే వాళ్ళకు వచ్చింది. ఆయన శరీరాన్ని ఎట్లా తిననివ్వగలడు? మేమంత క్రూరులం కాదే అని అప్పటి నుంచి వాళ్ళు ఏమైపోయారంట? వెనకడుగు వేశారంట. 66వ వచనం చదవండి. 6:66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనకదీసి, ఎందుకు? 70 మీన్స్ శరీర తత్వం. ఇజ్రాయెల్ ప్రజలు శరీర తత్వం అనుసరించి దేవుని దృష్టికి పాపం చేసినప్పుడు 70 సంవత్సరాలు బబులోను దేశంలో వాళ్ళు దాసులుగా అమ్మబడుతూ వచ్చారు. 70 సార్లు తప్పు చేసి వస్తే, అంటే అది కూడా ఒక విధమైన శాపమే. 70 వారాలు నియమింపబడను తిరిగి సమకూర్చుకోవడానికి. 70 మంది శిష్యులు కూడా ఏమయ్యారు? శరీరానుసారంగా ఆయన వెంబడించి వెళ్ళిపోయారు. నేటి దినాల్లో కూడా ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నారు. దేన్ని అనుసరించి? శరీరాన్ని అనుసరించి. ఆయన వెంబడిస్తే ఏదో జరుగుతుంది, ఆయన వెంబడిస్తే ఏదో లభిస్తుంది, ఇట్లా అవుతాం అట్లా అవుతాం. అరే ఇట్లా కాలేదే. ఎప్పుడైతే అట్లా కాలేదో చాలామంది వెనకడుగు వేశారు. నా జీవితంలో కూడా రక్షించబడిన తర్వాత, నేను రక్షించబడిన తర్వాత నుంచి ఎంతోమందిని చూశాను. కొంతకాలం వస్తారు, శారీరకంగా ప్రభువును వెంబడిస్తారు. వాళ్ళు అనుకున్నది జరగకపోతే ఏమైపోతారు? మీరు కూడా చూసిండొచ్చు. ఎంతోమంది వెనకడుగు వేసింటారు. వెనక్కి వెళ్ళిపోయి మరలా ఏమైనా వస్తారంటే ఇంకా రారు. అంటే ఏం తెలియజేస్తుందంటే, ఈ 70 మీరు 70 ఈత చెట్లు మనకి ఏం బోధిస్తున్నాయంటే, మీరు వెనుకంజ వేయకండి, వెనుక వైపు చూడకండి, మీరు శరీరానుసారంగా నీ దేవుడనే యెహోవాను అనుసరించకండి, శరీరానుసారంగా ఆలోచన చేయకండి, వెనుకకు వెళ్ళిపోకండి, లేక వెనుకంజ వేయకండి. మీరు ఆధ్యాత్మికంగా ఈత చెట్ల మాదిరిగా, ఈత చెట్లు ఇంకా ఈత కళ్ళు ఏం చేస్తుందండి? ఈత కళ్ళు తాగితే ఏమొస్తుంది? మత్తు వస్తుంది. ఏమొస్తుంది? మనుషులకు మత్తు కలగజేసేది. అంటే మనం నాణ్యానికి ఒకవైపులే ధ్యానం చేస్తున్నాం. మత్తు కలగజేస్తుంది అంటే అర్థం పాడు చేస్తుంది. అంటే 70 ఈత చెట్లు, 70 ఈత చెట్లు ఒకవైపున మనం ధ్యానం చేస్తూ వస్తే అవి మనకు జాగ్రత్త ఉండమని హెచ్చరిస్తున్నాయి. వెనకంజ వేయకు, శరీరానుసారంగా ప్రవర్తించకు, ప్రమాదం ఉంది. ఫ్యూచర్లో దేవుని అనుసరించుకోకుండా ఆటంకంగా చేసే ప్రమాదాలు ఎన్నో వస్తాయి. వాటిని అనుసరించి నడుచుకోకు, జాగ్రత్తగా ఉండు అని ఈ 70 ఈత చెట్లు మనకు ఒకవైపు బోధిస్తూ ఉన్నాయి. నాణ్యానికి రెండో వైపు వచ్చే వారం మనము ధ్యానం చేసుకుంటాం. 70 ఈత చెట్లు. 70 అంటే మనం ఏంటో చూసుకుంటూ వచ్చాము. 70 అనేది చాలా ప్రమాదకరమైనది. చాలా జాగ్రత్తగా ఉండాలి, వెనకంజ వేయకుండా మెలకుగా ఉండాలి, శరీరానుసారంగా ప్రవర్తించుకోకుండా ఉండాలి, ఆజ్ఞలను అనుసరించి తప్పనిసరిగా నడుచుకోవాలి అని గుర్తు చేస్తూ ఉంది. మెలకుగా ఉండండి అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉంది ఈ 70 అనే సంఖ్య. ప్రార్థన చేసుకుందాం.